2025 ఎలాంటి సంవత్సరం అవ్వబోతుంది అంటే టాప్ 5 బిగ్గెస్ట్ స్టార్స్ నుంచి ఒక్క మూవీస్ కూడా ఈ సంవత్సరంలో రిలీజ్ అవ్వట్లేదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ నుంచి ఈ సంవత్సరం ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వడం లేదు. షారుఖ్ ఖాన్ నుంచి ద కింగ్ అనే మూవీ రిలీజ్ కావాల్సింది, కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీ ఇప్పుడు 2026లో వస్తుంది, కానీ షారుఖ్ ఖాన్ నుంచి 2026లో 3 మూవీస్ రాబోతున్నాయి. 2025లో షారుఖ్ ఖాన్ కేవలం షూటింగ్ లో మాత్రమే చేస్తున్నారు. అల్లు అర్జున్ 2024లో పుష్ప మూవీతో వచ్చారు మరియు బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేశారు. 1850 కోట్లు బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసి ఈ మూవీ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. రీలోడెడ్ వర్షన్ తో దంగల్ మూవీ రికార్డులను కూడా ఈ మూవీ బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ నుంచి కూడా 2024 తర్వాత 2025లో ఒక్క మూవీస్ కూడా రావడం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి తర్వాత మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఉండబోతుంది. ఇది ఒక హిస్టారికల్ మైథాలజికల్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ 1200 కోట్లు. ఈ మూవీ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది, ఎందుకంటే ఇందులో అల్లు అర్జున్ కార్తికేయగా నటించబోతున్నారు. పుష్ప 2 మూవీ తర్వాత ఇక ప్రపంచం మొత్తం కూడా అల్లు అర్జున్ గారి తర్వాత మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే 1200 కోట్లతో ఆ మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. రణబీర్ కపూర్ నెపో కిడ్ అయిన తర్వాత కూడా మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ గా ఈయన్ని పిలిచేవారు, కానీ యానిమల్ మూవీ తర్వాత ఇతని స్టేటస్ పూర్తిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత అతని లైన్ అప్ మామూలుగా లేదు. 2025లో అతని ద్వారా లవ్ అండ్ వార్ అనే మూవీ రావాల్సింది, కానీ పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీలో ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత రామాయణ్ పార్ట్ 1 పార్ట్ 2 మూవీస్ 2026 మరియు 2027 దీపావళిలో రాబోతుంది. ఈ మూవీని దంగల్ మూవీ తీసిన నితీష్ తివారీ గారు తీస్తున్నారు. ఆది పురుష్ మూవీ తర్వాత బాలీవుడ్ వాళ్ళ మీద నమ్మకం పోయింది. అయితే ఈ మూవీలో అయినా మన ఇతిహాసాన్ని, చరిత్రని మంచిగా చూపిస్తారేమో చూడాలి. నితీష్ తివారీని నమ్మినట్టే ఓం రావత్ ని కూడా నమ్మాము, కానీ మూవీని ముంచినట్టే ప్రభాస్ గారి పేరుని కూడా నీటిలో ముంచేశాడు. అయితే రామాయణ్ మూవీ తర్వాత రణబీర్ కపూర్ ధూమ్ 4 మూవీలో కూడా నటించబోతున్నాడు. దీని తర్వాత మహేష్ బాబు గారి మూవీ ఒక్కటి కూడా 2025లో రిలీజ్ అవ్వడం లేదు. 2025లోనే కాదు, 3 సంవత్సరాల వరకు మహేష్ బాబు గారి నుంచి ఒక్క మూవీ కూడా రావడం లేదు. మహేష్ బాబు గారి లాస్ట్ మూవీ గుంటూరు కారం వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ ప్రకారం ఈ మూవీ హిట్ అయింది, కానీ మహేష్ బాబు గారి తర్వాత మూవీ ఏదైతే ఉందో అది ఎస్ఎస్ రాజమౌళి గారితో ఉండబోతుంది. ఈ మూవీ 1200 కోట్లతో నిర్మించబడుతుంది. ఈ మూవీ రావడానికి చాలా సమయం పడుతుంది, కానీ వస్తే మాత్రం ఒక్కొక్క రికార్డులను బద్దలు కొడుతుంది. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి గారి నుంచి వచ్చిన మూవీస్ అన్ని కూడా హిట్ అయ్యాయి. అవి కొత్త రికార్డులను సృష్టించాయి. మీరు బాహుబలి, త్రిబుల్ ఆర్ మూవీస్ లోనే చూడండి, ఇవి గ్లోబల్ వైజ్ గా పేరు సంపాదించాయి. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా గారు నటిస్తున్నారు. అలాగే ఇందులో హాలీవుడ్ నుంచి చాలా పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే వేచి చూడాలి ఆ యాక్టర్స్ ఎవరో. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న హీరో రామ్ చరణ్ గారు ప్రస్తుతం RC16 తో బిజీగా ఉన్నారు. అయితే 2025లో రామ్ చరణ్ గారి నుంచి ఒక్క మూవీస్ కూడా రావడం లేదు. 2024లో కూడా రామ్ చరణ్ గారి నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. 2023లో చూస్తే ఆచార్య మూవీ వచ్చింది, కానీ ఫ్లాప్ అయింది. 2025లో గేమ్ చేంజర్ మూవీ వచ్చింది, కానీ ఫ్లాప్ అయింది. ఇక ఈ సంవత్సరం మరొక మూవీ రామ్ చరణ్ గారి నుంచి రాదు. RC16 మూవీని బుచ్చిబాబు సానా గారు తీస్తున్నారు. ఈ మూవీ స్టోరీ ఏంటో ఎవరికి తెలీదు, కానీ విలేజ్ ప్రోస్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది అని చెప్తున్నారు. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. అదే విధంగా ఈ సంవత్సరంలో రాబోయే మూవీస్ లో లిస్ట్ చూస్తే చాలా మూవీస్ ఉన్నాయి. రాగిన్ స్టార్ యస్ గారి టాక్సిక్ మూవీ, డార్లింగ్ ప్రభాస్ గారి రాజసాబ్, ఫౌజీ మూవీ, జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 మూవీ ఇదే సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి. సల్మాన్ ఖాన్ గారి సికిందర్ మూవీ, దళపతి విజయ్ గారి 69 మూవీ, సూర్య గారి రెట్రో మూవీ ఇలాంటి మూవీస్ రాబోతున్నాయి. అయితే వేచి చూడాలి ఈ మూవీస్ ఏ విధంగా ఆడుతాయో. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.